అయితే ఈరోజు ఛాలెంజ్ ఎగ్ ఛాలెంజ్ అడిగినారు చాలామంది. కాకపోతే 25-50 ఎగ్స్ అన్నారు. ఇవి తినడానికే భయం అవుతుంది నాకు. ఇవి కొత్తవి ఉన్నట్టునే పొట్టు చక్కగా రాలే. మా మమ్మీ ఒకటి ఎక్స్ట్రా ఉంది నాన్న. మన పిల్లలు 3 ఏమో తీసింది లెక్కించి. అయితే పైనది నాకు, లోపలిది నీకు. ఇప్పుడు అయితే మా మమ్మీ వీటిని మొత్తం షేప్ అంతా ఎగ్ ఉంచలే, డిఫరెంట్గా చేసేసింది. కొత్త గుడ్లు పొట్టు రాదు కదా సరిగా. ఇది ఫ్రెష్ ఎగ్స్, నిన్నటివి ఎగ్స్ పొట్టు చక్కగా రాలే. ఉప్పేసిన అయినా కూడా కొన్ని వచ్చినాయి. అదే 25-50 అడిగారు. మరి అంటే అమ్మో అనేది తింటే చచ్చిపోతాం. ఇవే ఎన్ని 6-7 మమ్మీ 7 మామూలుగా 8 పెట్టినా 7 ఎగ్స్. దీనికి ఏమైతే తెలియదు, ముఖం ఉండేదే కాస్త కూస్తా అంతంతా. ఇవన్నీ తిని మొత్తానికి పోయేటట్టుంది. అయితే మమ్మీ దీనికి టాస్క్ ఏంది చెప్పాలా? మిరపకాయలు తినాలి మమ్మీ, పచ్చిమిర్చి తినాలా. ఇది ఓడిపోతే పచ్చిమిర్చి. ఇది వేడి అది వేడి కథమే. కాబట్టి నేను ఓడిపోను మమ్మీ సచ్చిన. అయితే స్క్రీన్ పైన అడిగిన ఎగ్ ఛాలెంజ్, కాకపోతే అన్ని ఎగ్స్ కాదు, కొన్ని ఎగ్స్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. నానే పెట్టుకున్న మిరపకాయలు. ఓడిపోయిన వాళ్ళు మిరపకాయలు తినాలి. నీకే పెడతాలే. స్టార్ట్. స్టార్ట్ అంట. నాకు ఈ ఓన్లీ ఎల్లోనే ఇష్టం. ఈ పైనది తినను నేను. నాకు ఓన్లీ పై ఇష్టం. చాలా మందికి పైనదే ఇష్టం, అసలు లోపలది తినరు. మా అక్క తినరు, పిల్లలు తినరు. ఎవరని చెప్తే లోపల ఎట్లా తింటారా గలీజ్గా అంటారు. కాకపోతే ఏమో ఇంకా ఏ పట్టి నేను చెప్పు. మెల్లగా తిని గొంతు పట్టుకుంటుంది. థ్యాంక్ యూ. ఇంకోటి నెక్స్ట్ తింటే మంచిదేనా? కామెంట్ చేయండి. మంచిది కాదని కామెంట్ చేయకరు, చూసి బాధ వస్తుంది మళ్ళీ. ఏదైనా అతి మంచిది కాదన్నా, లైట్ తింటేనే మంచిదే. మంచిది కాదు ఎక్కువ తింటే మంచిది కాదు. మామూలుగా ఫుల్ కోడి చేద్దాం అనుకున్నాం ఈరోజు. కాకపోతే ఈరోజు మా లక్కీ గారి బర్త్డే. పొద్దుగా కొంచెం అది మా మమ్మీ బయటికి వెళ్ళి ఏదో వేరే ప్రోగ్రాంలు ఉండే. ఇప్పుడు అదంతా తెచ్చి వండి కొంచెం కష్టం కదా. కాబట్టి నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. ఒక్కొక్కరం ఒక్కొక్కటి. వాడు తిన్నట్టే ఉండదు. వాడు ఎట్లా అయిపోతారు స్వామి, ఎట్లా తింటాను అట్లా. నేను గిల్లు కొట్ట తింటలేను కావాలి, రటకని మింగేస్తున్నా. $50 eggs అంటే ఇంకా నైనా. 50 eggs చచ్చిపోతారు నిజంగా. చచ్చిపోవడమే మమ్మీ. తింటారా అసలు? తినేవాళ్ళు కొంతమంది యూట్యూబ్లో చూపిస్తారు కానీ మరి వాళ్ళు నిజంగా తింటారో ఎట్లా. నేను ఓడిపోయిన పాప మిరకాయ తింటా, అయ్యేటట్టు లేదా. నాకు మమ్మీ తిని మొత్తం ఈ ఎగ్గులే తిని నోరంతా స్మెల్ కూడా బాగా స్మెల్ వస్తుంది. నేను విన్ అయిపోయినా మమ్మీ. నీ తిన మొత్తం తినిపిస్తా. అప్పుడు నేను చిన్నట్టే చేస్తా. నేను కూడా తినా మమ్మీ. నేను తింటా. నువ్వు లాస్ట్ది ఇలా కొరికేటప్పటికి నేను చేస్తా దీన్ని. ఒకసారి ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేసి ఉంటే ఐస్ క్రీమ్ మొత్తం వేసుకో.
ఎగ్ అంటే పచ్చిమిరపకాయ ఉంది. గెలవకుండా పచ్చిమిరపకాయ తినేసి బెటర్. పచ్చిమిరపకాయ ఛాలెంజ్ చేయలే మీరు, ఇంకా ఆపిల్ ఛాలెంజ్ చేయొచ్చురా. గుడ్డు కావాలా నాయన? ఈ గుడ్డు ఛాలెంజ్ చెప్పిన వాళ్ళకి ఇగో ఈ గుడ్డు. నా గుడ్డు కూడా తీసుకోండి, మా ఇద్దరు గుడ్లు మీకే. మేము తినలేకపోతున్నాయి, గుడ్డు మీద తింటే కనుగుడ్లు బయటకు వస్తున్నాయి అంటే అంత బాధంతో అనిపిస్తుంది. నేనే విన్ అయిపోయినా మమ్మీ. తెలిసి తినలేకపోతున్నాయి. ఏంది నువ్వు విన్ను? ఆయన ఎవరు విన్ అయితే మిరకాయలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇవన్నీ తినేయాలి. విన్ను టాస్క్ ఏం లేదు మమ్మీ, టాస్క్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, విన్ ఇంపార్టెంట్. మిరపకాయలు తినలే నువ్వు. నేను ఒకటా ఇది తినే నువ్వు తిను, మళ్ళీ ఈ పైన తిను, పైన తిను. ఈ మిరపకాయ టాస్క్ కూడా కంప్లీట్ అయింది. ఎగ్ ఛాలెంజ్ చేయలేకపోతున్నాం. అదే ఫుల్ కోటి ఛాలెంజ్ ఎట్లుంటుందో అది ఫుల్ కోడి అంటే తినచ్చు మమ్మీ, కొంచెం లేట్ అయినా కూర్చొని మంచిగా తినచ్చు, అది మనకు అలవాటు కాబట్టి. ఈ ఎగ్గులు ఇన్ని కానీ అంటే ఇన్ని తినలేకపోయినాం, కానీ అయినా కూడా 5 తిన్నాం. మీకోసం తిన్నాం మేము, కేవలం మీకోసమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా లక్కీ గాడికి విష్ చేయండి. అట్లనే ఇంకా ఛాలెంజెస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను అన్ని ఛాలెంజెస్ చేస్తాను, ప్రతిదీ చేస్తా. నేను చూడకపోయినా లైక్ చేయకపోయినా నేను అన్ని ఛాలెంజెస్ అన్నిటినీ చూస్తున్నా, అన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటా. నేను ప్రతి ఛాలెంజ్ని నేను చేస్తాను. ఈ గుడ్లు సప్పగా ఉన్నాయి, ఈ గుడ్లు సప్పగా ఉన్నాయి. ఈ టాస్క్ కూడా చాలా సప్పగా ఉందని అనుకుంటున్నా. ఒకటే రకం తింటే కొంచెం. అయితే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 అని యూట్యూబ్ ఛానల్.